ధర్మదేవత సృష్టి క్షత్రియులను అదుపులో పెట్టడానికి ఒకటి కావాలి. ఎందువలనంటే ఎక్కడ అధికారం ఉంటుందో అక్కడ దాన్ని దుర్వినియోగం చేసే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల ధర్మం సృష్టించబడింది. ధర్మం అంటే కేవలం ప్రకృతి సూత్రాలు కాదు, ధర్మదేవత సృష్టించబడింది. చేతన అధిష్టాన దేవత ఆమె. ఈ ధర్మదేవత క్షత్రియుని అదుపులో పెడుతుంది. ధర్మం క్షత్రియుని అదుపులో పెట్టకపోతే రాజులు ధర్మం తప్పే అవకాశం ఉంది. రాజులు ధర్మం తప్పితే ప్రజల సంగతి చెప్పేదే ఉంది. ధర్మదేవత స్థుతి చూస్తాం బృహదారణ్యకోపనిషత్తులో. ఒకటి, ధర్మమే రక్షణ కవచం, రాజులను కూడా అదుపులో పెడుతుంది. కాబట్టి ధర్మం క్షత్రియుల కన్నా బలమైనది, బలవంతుని కన్నా బలమైనదన్నమాట. అందువల్ల ఒక మామూలు బలహీనమైన వ్యక్తి ఎవరైనా కూడా ధర్మం సహాయంతో క్షత్రియుని మీద విజయం సాధించగలడు. అందువల్ల ధర్మం ఒక రక్షణ కవచం. 2, ధర్మమే సత్యం. ధర్మమే సత్యం, సత్యమే ధర్మం. సత్యం ధర్మం 2 ఒకటే అని ఎలా చెప్పగలం? శాస్త్రం చెప్పిన దాన్ని పాటిస్తే అది ధర్మం, శాస్త్రం చెప్పిన దాన్ని తెలుసుకుంటే అది సత్యం. ఒకటి ఆచరణ స్థాయిలో ఉంటే ఇంకొకటి జ్ఞాన స్థాయిలో ఉంది. అందువల్లనే సత్యం వద ధర్మం చర అంటారు. అందువల్ల ఎవరైనా ధర్మం మాట్లాడితే సత్యం మాట్లాడినట్టు, సత్యం మాట్లాడితే ధర్మం మాట్లాడినట్టు చెప్పవచ్చు.